ఆ అమ్మాయి తన అక్క భర్తనే ప్రేమించింది. చివరికి ఆ ప్రేమ వాళ్ల ఇద్దరి జీవితాలను నాశనం చేసింది. ఒక చిన్న ఊరిలో అనన్య, సునన్య అని ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. ఇద్దరూ చాలా అందంగా ఉండేవారు. కాని అందం కంటే కూడా వాళ్ల మధ్య ప్రేమ చాలా గొప్పది. అనన్యకి సునన్య అంటే ప్రాణం. సునన్యకి కూడా తన అక్కంటే చాలా ఇష్టం. ఒకరోజు సునన్య కొత్త మొబైల్ కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్ళింది. అక్కడ అనుకోకుండా ఒక హ్యాండ్సమ్ బాయ్తో పరిచయమైంది. ఆ అబ్బాయి పేరు మహేష్. మహేష్ని చూసిన క్షణం నుంచే సునన్య మనసులో ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో అని మనసులో అనుకుంది. కాని ఆమె లైఫ్లో బిగ్గెస్ట్ షాక్ ఇంకా రావాల్సి ఉంది. కొన్ని రోజుల తర్వాత అనన్యకి పెళ్లి సంబంధం వచ్చింది. పెద్దలు చూసిన సంబంధం కావడంతో అనన్య కూడా ఓకే చెప్పేసింది. కాని పెళ్లికొడుకు ఫోటో చూసిన సునన్య అక్కడే షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ పెళ్లికొడుకు మహేష్. ఆ రోజునుంచి సునన్య మనసులో జెలసీ పెరగడం స్టార్ట్ అయింది. ఒకవైపు బాధ, మరోవైపు కోపం, మరోవైపు మహేష్ని ఎలాగైనా దక్కించుకోవాలనే అబ్సెషన్. పెళ్లి ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసింది. మహేష్ మంచివాడు కాదు అని చెప్పింది. వాళ్లకి ఆస్తి లేదు అని రూమర్స్ స్ప్రెడ్ చేసింది. కాని ఏం చేసినా పెళ్లి మాత్రం ఆగలేదు. అనన్య, మహేష్ పెళ్లి అయ్యింది. కొన్ని సంవత్సరాల్లో వాళ్లకి ఒక పాప, ఒక బాబు కూడా పుట్టారు. ఇంట్లో హ్యాపీనెస్ పెరిగింది. కాని సునన్య మనసులో అబ్సెషన్ మాత్రం తగ్గలేదు. ఒకరోజు సునన్య నేరుగా మహేష్ దగ్గరకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్పేసింది. మొదట మహేష్ షాక్ అయ్యాడు. కాని మెల్లగా అతను కూడా తప్పుదారిలో నడవడం స్టార్ట్ చేశాడు. ఒక రాత్రి మహేష్ సునన్యతో కలిసి ఇంటిని వదిలి పారిపోయాడు. ఆ రోజు అనన్య జీవితం పూర్తిగా మారిపోయింది. భర్త మోసం చేయడం ఒక షాక్ అయితే, సొంత చెల్లెలే తన జీవితాన్ని డెస్ట్రాయ్ చేయడం ఆమె తట్టుకోలేకపోయింది. ఇద్దరు పిల్లలతో అనన్య ఒంటరిగా మిగిలిపోయింది. చాలా ఏడ్చింది, చాలా బాధపడింది. కాని పిల్లల కోసం స్ట్రాంగ్గా మారింది. జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. పగలు పని, రాత్రి పిల్లల బాధ్యత, అలా లైఫ్తో పోరాడుతూ బ్రతికింది. ఇయర్స్ గడిచిపోయాయి. మహేష్, సునన్య తిరిగి రాలేదు. ఒకరోజు అనన్యకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ సునన్య నుంచి. ఆమె ట్రెంబ్లింగ్ హ్యాండ్స్తో లెటర్ ఓపెన్ చేసింది. అక్కా, నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను. నీ భర్తని కోరుకోవడం నా బిగ్గెస్ట్ మిస్టేక్. దానికి దేవుడు నాకు తగిన శిక్ష ఇచ్చాడు. మహేష్ బిజినెస్లో పూర్తిగా నష్టపోయాడు. ఇటీవలి యాక్సిడెంట్లో చనిపోయాడు. మాకు పిల్లలు కూడా లేరు. నేనిప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. అక్కా, నన్ను క్షమించు. మళ్ళీ మీతో కలిసి ఉండాలని ఉంది. ఆ లెటర్ చదివిన తర్వాత అనన్య కళ్లలో టీయర్స్ వచ్చాయి. కాని ఆమెకి కోపం కంటే బాధ ఎక్కువగా అనిపించింది. కొన్ని డిజైర్స్ మనిషిని అంధుణ్ణి చేస్తాయి. కాని తర్వాత రియలైజ్ అయ్యే సమయానికి జీవితం చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇతరుల హ్యాపీనెస్ని డిస్ట్రాయ్ చేసి మన హ్యాపీనెస్ బిల్డ్ చేసుకోవాలని ట్రై చేస్తే చివరికి మన చేతుల్లో లోన్లీనెస్ మాత్రమే మిగులుతుంది. ఈ స్టోరీ మీకు ఎమోషనల్గా అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ లైఫ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.